తెలుసు చింతలి సేమియా పాయసం ఎలా తయారు చేయాలి, ఎలాగే ఈ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ ఎట్టి దాంట్లో పాలు వేసి మరిగించుకోండి. బాగా మరిగించుకున్నాక పక్క స్టవ్ని వెలిగించుకొని మూకుడెట్టండి. పెట్టుకున్నాక దాంట్లో మనం కొలత పెట్టిగా తీసుకోండి సేమియా పలుకులు. ఓ గిన్నె సేమియా పలుకులు ఫస్ట్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. నెయ్యి బాగా వేసుకున్నాక నెయ్యి బాగా ఎచ్చపెట్టాక చూడండి. నెయ్యి మొత్తం కరిగిపోవాలి. కరిగాక తర్వాత కప్పు మనం తీసుకున్న కప్పు సేమియా పలుకులని దాంట్లో వేసుకోవాలి. నేను మొత్తం కడిగేలాగా ఇంకా దాంట్లో పొడిసేస్తున్నాను. ఇంకా శుభ్రం కడిగించేలాగా బాగా నెయ్యి కాలేక ఒక కప్పు మనకి గ్లాస్తో తీసుకున్నాక సేమియా పలుకులు దాంట్లో వేసుకోండి. నెయ్యిలో వేపుకుంటే కమ్మటగా ఉంటుంది. అంటే బాగా సేమియా పాయసం ఒక దీని ఏమంటారు ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా వేపుకొని గోల్డెన్ కలర్లా వచ్చేలాగా వేపండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ పళ్ళు మనం తీసుకోండి. తీసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఈ నెయ్యి మొత్తం కరిగాక ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు కిస్మిస్ పళ్ళు వేసుకొని బాగా ఉబ్బిలాగా చేయండి. అంటే బాగా ఏగాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోండి. వేపుకున్నాక పాలు మరిగినాయి కదా, దాంట్లోని చిన్న గ్లాస్ సగ్గుబియ్యం వేయండి. అయితే నేను కొలత బట్టలు వేసుకున్నాను. మీరు అయితే చిన్న గ్లాస్ సగ్గుబియ్యం వేసుకోండి. వేసుకుని బాగా ఉడికించుకోండి. చూడండి బాగా ఎగిపోయి చూడండి. తర్వాత మనం వేపుకున్న సేమియా పలుకుల్ని పాల్లో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. అంటే కింద గడ్డలు కట్టకుండానే బాగా కలుపుకుని అటు ఇటు కలుపుకుంటే గడ్డ కట్టదు. అంటే చూడండి ఎలా కలుపుకుంటున్నాను, అలా కలపండి. తర్వాత లాలికాయలు తీసుకొని అలా చితక్కొట్టుకొని దాంట్లో వేసింది. అంటే స్మెల్ కోసం పాయసంలో లాలికాయలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. వేసుకున్నాక బాగా మరిగించుకోండి. మరిగించుకుని అటు ఇటు తిప్పండి. అలా అటు ఇటు తిప్పుకొని బాగా తిప్పితే స్మెల్ కూడా బాగా పడుతుంది. మనం వేసుకున్నవి కూడా కింద అడుగెట్టవు. తర్వాత మనం పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ పళ్ళు కూడా వేసేసుకోండి. మొత్తం అన్నీ వేసేయండి. వేసేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి. పంచదార తీసుకొని పంచదార లాస్ట్ వేయండి.